ప్రత్యేకంగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన శ్రీకార్యం గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. స్కందగిరి దేవాలయ ప్రాంగణంలో పరమ పూజ్యులైన మన జగద్గురువుల యొక్క ఆదేశానుసారంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. తప్పకుండా నేను పరిషత్ వారిని కోరేది, ప్రతి సంవత్సరం మీరు ఒక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. దయచేసి మీరు ప్లాన్ చేయండి. అది మీరు ఏం నిర్వహించినా పర్వాలేదు, దానికి మేము ఖర్చు భరిస్తాం. ఈ ప్రాంగణంలో స్వామివారు కూడా ప్రతిసారి కోరేది ఇక్కడ వేదం వినిపించాలన్నదే వారి యొక్క అభిమతం. కాబట్టి తప్పకుండా అలాగ చేద్దాం. అది చేయడానికి మా వంతు దేవాలయం పక్షాన మొన్న కృష్ణన్ గారు కూడా మీకు చెప్పారు, తప్పకుండా అలాగే చేద్దాం. ఇంకొక విషయం, మన వేదం చదువుతున్న విద్యార్థులకి నేను ప్రత్యేకంగా మీ ద్వారా కోరేది ఏమిటంటే, ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మనకి అన్ఎంప్లాయిడ్ ఘనాపాటీస్ చాలామంది ఉన్నారు. మన అన్ఎంప్లాయిడ్ బీకామ్ గ్రాడ్యుయేట్స్ లాగా, బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ లాగా మనకి ఘనాపాటీలు తయారవుతున్నారు. మనం ఒక పక్కనేమో ఇది పరావిద్య అండి, ఈ విద్యకి తిరుగులేదు, ఈ విద్య అభ్యసించిన వారికి ఇంకా సామాన్యమైన ఆలోచనలు ఇబ్బందులు ఉండవని మనం ఒక పక్క మాట్లాడుతూ ఉంటాం. పరావిద్య అపరావిద్య అని చెప్పి దాని గురించి చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ వేదం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా కేవలం వేద పారాయణదారుల పోస్టుల కోసమని ఎదురు చూడాలా, లేకపోతే ప్రధానంగా ఇప్పుడు మీరు తెలంగాణ ప్రాంతం తీసుకుంటే, నేను వింటున్నది, కొన్ని చోట్ల చూసినది, కొన్ని వందల దేవాలయాలు తాళం వేసేసి మన వాళ్ళందరూ హిమాయత్ నగర్లోనూ ఎల్బీ నగర్లోనూ బైకుల మీద తిరుగుతూ కూర్చున్నారు. అర్చకులందరూ కూడా ఎవరు వెళ్ళి దేవాలయాల్లో గ్రామాల్లో మనం మళ్ళా వెళ్ళి మన విధి నిర్వహణ ద్వారా చైతన్యం తీసుకొద్దాం, బ్రాహ్మణత్వానికి గౌరవం తీసుకొద్దాం, సనాతన ధర్మానికి ఆచరణ మార్గం చూపిద్దాం అనే ఒక కంకణబద్ధులై పనిచేస్తున్న వారు సంఖ్య పెరగట్లేదు. దీని పర్యవసానంగా జంట నగరాల్లో ఇవాళ సుమారుగా 80 బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. ఏం చేస్తున్నారా అంటే, చాలామంది నాలాంటి వాడిని పిలిచి శాలువా కప్పి సన్మానం చేయించి స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోవడమే. ఈ పనులు చేస్తూ కూర్చుంటున్నాం మనం. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఏమి ఉండదు. మా ఇంట్లో పోగవుతున్న షాల్స్ వల్ల నాకు ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని సవినయంగా కోరేది ఏమిటంటే, దీని మీద కూలంకషంగా ఒకసారి మనం కూర్చుని చర్చించాలి. మనందరం కూడా, అందరికీ వేదం అంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది. కానీ ఇవాళ వర్తమాన కాలంలో మన అవసరాలు ఏమిటి, వేద విద్యార్థులకి ఎలాంటి విద్య కావాలి. అలాగే నిన్న మొన్న ఇదే అంశం మీద మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద మనిషి, చాలా సమాజంలో ఆయనకి చాలామంది ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు, అందరూ చాలా గౌరవిస్తారు. ఆయన నాకు స్పష్టంగా చెప్పిన అంశం ఏమిటంటే, వీరికి ఒక పక్క వేదం అభ్యసిస్తున్నారు కానివ్వండి, వీరిలో విలువలన్నీ కూడా మనకి ప్రతిబింబిస్తున్నాయా, వీళ్ళ ప్రవర్తనలో ఉన్నాయా అనే అంశం కూడా వారు మాట్లాడారు. వారు నాకు చెప్పి దయచేసి ఇలాంటి విషయాలు కూడా మీరు మాట్లాడాలి అని చెప్పారు. కాబట్టి నేను మీకు ఇందాకే చెప్పినట్టుగా చాలా చాలా వినయంతో ఈ విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఒక పక్క పరిపాలనా పరంగా ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పనిచేసే అవకాశం నాకు భగవంతుడు ఒక పక్క ఇవ్వగా, ఇంకొక పక్క పరమ పూజ్యులు జగద్గురువుల యొక్క అనుగ్రహం వల్ల అనేక కార్యక్రమాల్లో కూర్చుని చూస్తున్నప్పుడు, మనం వేద విద్య అంటే ఏమిటి, వేదం అంటే వేద పురుషుడు మన మధ్యన నడయాడుతున్నాడంటే ఎలాంటి పరివర్తన సమాజంలో రావాలి, వీటికి కొంచెం మనం
ఇంకొంచెం జాగ్రత్తగా దగ్గర నుంచి చూసి ఆ సిలబస్ను కూడా ఎలా మనం మార్చాలి, లౌకిక విద్య ఏమాత్రం తెలియకుండా ప్రపంచంలో వీళ్ళందరూ ఎలాగ రేపు జీవనాన్ని గడుపుతారు. ఇవాళ ఇందాక అనుకున్నట్టుగా మనకి నేను అనుకోవటం ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక 100 మంది కనీసం ఘనపాఠీలు తయారవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాలు, లడ్డూలు, వస్త్రాలు, ఏమండి అక్కడ చేసే ఉత్సవాలు, ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు ఇవన్నీ మానేసి కేవలం వేదపారాయణదారుల పోస్టులు ఇస్తే అప్పుడు సరిపోతుంది. అంతేగాని వేదపారాయణదారులకి కొత్తగా డబ్బులు ఇవ్వడానికి టీటీడీ దగ్గర కూడా నిధులు లేవు. ఇది వాస్తవం. కాబట్టి మనం జాగ్రత్తగా గ్రహించాలి. తల్లిదండ్రులందరూ కూడా ఒక పక్కన మేము చాలా గొప్ప త్యాగం చేస్తున్నాం అనే భావంతోనే పిల్లల్ని పంపిస్తున్నారు, అందులో అనుమానం లేదు. కానీ నేర్పించే వేద విద్యతో పాటు లౌకిక విద్య ఏ విధంగా మనం మేళవించాలి. ఏమండి ఇది లేదండి, పరమాచార్య దీని గురించి ఎప్పుడు మాట్లాడలేదండి, జనార్దనానంద స్వామివారు ఎప్పుడు మాట్లాడలేదండి, మీరెందుకు మాట్లాడుతున్నారని మీరు అన్నారనుకోండి, నేను ఇంకా ఇలాంటి విషయమే మాట్లాడను. వాళ్ళు చెప్పిన విషయాలు మనకి తప్పకుండా శిరోధార్యం. కానీ వర్తమాన కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, సామాజిక పరంగా ఎలాంటి సవాళ్ళు కనిపిస్తున్నాయి, దాన్ని ఎదుర్కోవడానికి మన పిల్లలకి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి, అలాగే మనం చేపట్టవలసిన కొన్ని అంశాలు ఇవాళ మనం చేయటం లేదు. ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానం నడుపుతున్న వేద విశ్వవిద్యాలయాన్ని మీరు చూస్తే ఆకారం చాలా బాగుంది కానివ్వండి, దాని ఇవాళ ఇంతవరకు సాధించింది ఏమిటి అని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఒక విశాలమైన వేద పాఠశాలలాగానే ఉంది అది, అంతే. అందుకని దాంట్లో వేద విద్య సంబంధించిన పరిశీలన ఎక్కడ జరుగుతున్నది, అసలు అక్కడ శాస్త్రీయ కోణంతో జరుగుతున్న ప్రయోగాలు ఎక్కడున్నాయి, అవేమీ నాలాంటి వాడికి ఎక్కడ కనిపించట్లేదు. మరి వేదం అన్నది కేవలం మనకి ఆశీర్వచనానికే పనికొస్తుందా, లేదా ఇంకేమైనా ఉన్నదా? ఇలాంటి అంశాలన్నీ నాకు ప్రతిరోజు అనేక మంది నా దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి నేను పెద్దలు సాయినాథ్ శర్మ గారిని, ఇతర పెద్దలందరినీ కూడా నేను మరీ కోరేది ఏమిటంటే, దీని గురించి మాట్లాడే తరుణం ఆసన్నమైనది. మనం లౌకిక విద్యని మన వాళ్ళు ఆ దృష్టి కనుక లౌకిక విద్య వంక చూపించారంటే అద్భుతంగా వీళ్ళు రాణించగలుగుతారు. మనకే తెలుసు కొన్ని కుటుంబాల్లో ఏ విధంగా ఈ రెండింటినీ మేళవించి పిల్లల్ని తయారు చేశారో. ఒక 10వ సంవత్సరం దాకా 11వ సంవత్సరం దాకా వేదం నేర్పించడం, అంటే క్రమాంతం దాకా కనీసం నేర్పించడం, దాని తర్వాత సిబిఎస్ఈకో లేదా ఇంకేదో కోర్సుకో వీళ్ళని తీసుకెళ్ళి నేర్పించడం వల్ల అద్భుతంగా వాళ్ళందరూ పరీక్షలో రాణించారు. ఆ విద్యతో సైన్స్ ఎడ్యుకేషన్ కనుక వీళ్ళు చేయగలిగి బిఎస్సి, ఎంఎస్సి, పిహెచ్డి ఆ విధంగా వెళ్ళగలిగితే మంచి శాస్త్రవేత్తల్ని మనం దేశానికి అందించిన వాళ్ళం అవుతాం. వాళ్ళు నూతనమైన ఉత్సాహంతో, ఒరవడితో, కొత్త కోణంలో వాళ్ళు అనేక ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది. వేదం ఎంత చదువుకున్నా కూడా ఒక ఎంఎస్సి చదివిన కుర్రాడు ఈ వేద పండితుడిని చాలా తృణప్రాయంగా తీసి పక్కన పడేస్తున్నాడు. అలాగే మన వేద పండితుడు ఘనాపాటి అవ్వంగానే నేను ప్రపంచానికి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేశాననే భావంతో మనవాళ్ళు ఉంటున్నారు. దీనివల్ల ఉపయోగం ఏమీ ఉండదండి. రెండూ కూడా ఒకరితో ఒకరు పరస్పర గౌరవ భావంతో మాట్లాడుకోగలగాలి. ఒకరు నేర్చుకున్న విద్య ఇంకొకరికి ఏ విధంగా నేను దాన్ని వివరణ ఇవ్వగలను అనే ఒక ఉత్సాహంతో పనిచేసిన నాడు లౌకిక విద్య కూడా ఈ కోణంలో ఆలోచన చేయడం ప్రారంభిస్తుంది. సామాన్యమైన ప్రజానీకం అందరూ కూడా ఎందుకా వేదం అంటే ఇంత గొప్ప స్థానం ఇచ్చాడు భగవంతుడు, బ్రాహ్మణ జాతిని మనం ఇంకా గౌరవించాలి, ఆదరించాలి అని
బ్రాహ్మణుల్ని శత్రువులుగా చూడటం కూడా మానే అవకాశం వస్తుంది. ఇవాళ పెద్ద సమస్య తమిళనాడులో అయితే అది చాలా ఉధృతంగా ఉందనుకోండి. మన దగ్గర కనిపించకుండా చాప కింద నీరులాగా ఉన్న ప్రమాదం ఏమిటంటే బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరుల యొక్క భావాలు. ఈ రెండింటి మధ్యన కొంత అంతరం వస్తున్నది. కాబట్టి ఎవరైతే వేద విద్య చదువుకుని లౌకిక విద్య ద్వారా కూడా బాగా రాణిస్తాడో, అక్కడ గోల్డ్ మెడల్ తీసుకొస్తున్నాడో, ఇక్కడ చదివినదే అక్కడ నాకు పాస్కల్ లాగా చెప్పారండి, బాయిల్స్ లా అని చెప్పారండి, న్యూటన్ చెప్పాడండి, ఇవన్నీ కూడా ఈ సంహితలో ఉందండి, లేదా ఈ ఆరణ్యకంలో ఉందండి అని ఎప్పుడైతే ఈ వివరణ ప్యారలల్గా వెనక్కి రాగలుగుతుందో అప్పుడు లౌకిక ప్రపంచం కూడా వేద విద్యార్థులు యందు గౌరవం చూపిస్తుంది, వేద పండితులు ఎంత గౌరవం చూపిస్తుంది. కాబట్టి నేను దయచేసి మిమ్మల్ని కోరేది, దీనికి జరిగే చర్చ కంచి యూనివర్సిటీ ఆధ్వర్యంలో మీరు నిర్వహించండి కావాలంటే. నేను కంచి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఈ విషయాన్ని ప్రస్తావన ఆల్రెడీ చేశాను. నేను చేసి ఇలాంటి సమావేశం నిర్వహించండి. ఏ విధంగా లౌకిక విద్య వేద విద్యని మనం జాగ్రత్తగా కలపచ్చు, కలిపితే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు. పిల్లలు వేదం చెప్పిన తర్వాత ఇప్పుడు మన జనార్దన్ చూస్తుంటాను నేను, మన గణపాటి జనార్దన్ వాళ్ళ అబ్బాయి అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు. అలా మనం ఒక 1000 మందిని కనుక మనం తయారు చేయగలిగితే అప్పుడు సమాజంలో అందరూ కూడా వేదం అంటే ఏమిటో గ్రహిస్తారు. లేకపోతే నాలాంటి వాడు వేదం గురించి మాట్లాడతాం ఇంగ్లీష్లో, కానీ నాకు వేదం ఏం తెలియదు. కాబట్టి ఎవడైనా నన్ను క్రిటికల్గా ఏదైనా 2-3 ప్రశ్నలు వేసాయంటే నేను సమాధానం చెప్పలేను. కాబట్టి మనకి ఇది చాలా చాలా అవసరము. మారుతున్న పరిస్థితుల్లో విశ్వగురువు స్థానానికి భారతదేశం చేరాలి అనే ఆకాంక్షతో భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తున్న తరుణంలో ఇలాంటి మార్పులు కొంత అవసరమేమో నాకు అనిపిస్తున్నది. విజ్ఞులు, పెద్దలు, పూజ్యులు అందరూ వేదిక మీద ఉన్నారు కాబట్టి వారందరినీ నేను వినమ్రతతో కోరేది, ఈ దిశగా మనం ఏం చేయాలి, ఆ ప్రణాళిక తయారు చేస్తే దానికి నిధుల సమీకరణ తర్వాత ఆలోచన చేద్దాం. కానీ ఆ విధమైన విద్య మన పిల్లలకి ఇస్తే వేదం ఒక పక్క వాళ్ళలో వాళ్ళ శీలాన్ని కాపాడుతూ ఉంటుంది, మేధస్సుని ప్రచోదనం చేస్తుంది. ఇంకొక పక్క లౌకిక విద్య జీవనోపాధికి అవకాశం తీసుకొస్తుంది, సామాజిక గుర్తింపుకి వారిని చేరువ చేస్తుంది అనే దృష్టితో మీ అందరి ముందు దీన్ని ప్రవేశపెట్టాను. ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకున్నాను. స్వస్తి. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार।